అందరికీ నమస్కారం। ఈరోజు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర పాలన ఎలా ఉందో ప్రజలకు వెళ్ళండి, ప్రజలకు ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా, మనం ఇచ్చే పథకాలు అందుతున్నాయా లేదో తెలుసుకోవాలనే సదుద్దేశంతో సుపరిపాలనలో తొలి అడుగు అనే పథకం కార్యక్రమం ద్వారా నాయకులందరినీ ఇంటింటికి పంపడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో భాగంగా ఆదోని నుంచి సుల్తానాపురం గ్రామానికి ఈ రోజు ఉమాపతి నాయుడు అన్నగారి ఆధ్వర్యంలో అలాగే ఉమ్మి సలీం గారు, కృష్ణవేణమ్మ గారు, కురువ కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ దేవేంద్రప్ప గారు, రంగన్న గారు, ఇక్కడ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు అందరూ, గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఇంటింటికి రావడం జరిగింది। ఇక్కడ ప్రతి చోట అడుగుతుంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు। గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పి లాస్ట్ కు ఒక్కరికే ఇచ్చారు। కానీ ఈసారి తల్లికి వందనం అనే పథకం ఇచ్చి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా తల్లికి పథకం వర్తిస్తుంది। పిల్లలందరికీ డబ్బులు పడినాయని తల్లులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు। అలాగే గ్యాస్ డబ్బులు కూడా మా అకౌంట్ లో పడినాయి, మాకు 3 సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది। దీన్ని బట్టి చూస్తే మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అనేది తెలుస్తుంది। అలాగే ఈ సందర్భంగా ఇంకొక శుభవార్త వీళ్ళకి చెప్పదలుచుకున్నాం। వచ్చే నెల 15వ తేదీ నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు, జిల్లా మొత్తంలో ఎక్కడికైనా కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అనే విషయం కూడా మేము ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాం। ఈ పరిపాలన చూసి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు। ముందు కూడా మేము సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినా, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్స్ వచ్చినా మీ ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తామని ప్రజలు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది। ముఖ్యంగా మీనాక్షి నాయుడు అన్నగారు ఆదోనిలో చేసే ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రం మొత్తం మీద హైలైట్ అవుతుంది। అది ముఖ్యంగా అన్నగారిని మేము దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అన్నగారి ఆదేశాల మీద మీనాక్షి నాయుడు అన్నని అడిగి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది। నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను। నేను ఏపీ టూరిజం స్టేట్ డైరెక్టర్, నా పేరు షేక్ ముంతాజ్। వస్తుందా? ఎంత వస్తుంది నీకవా? నీకు 4000 వస్తుందా? పిల్లలు మనరాలు చదువుకున్న ఉన్నారా? గారికి పోయేవాళ్ళు కాదే, స్కూల్ పోయే పిల్లలు, బడి పోయే పిల్లలు డబ్బులు వచ్చినావా? తల్లికి వందనం డబ్బులు వచ్చినావా? వచ్చింది కదా, ఎంత? 13,000 నీకు చెప్పినా కదా, 4,000 తోటే నీకు లెక్క, అంతే 4,000 తోటే లెక్క, 4,000 తోటే నీకు లెక్క, 4,000తో సంతోషంగా ఉండవు కదా। 4,000 ఇచ్చేది ఎవరు? ఇది చూడు, ఇద్దరు మొక్కలు చూడు, చంద్రబాబు నాయుడు సార్ అని చెప్పు। అంతకుముందు జగన్ 2,000 3,000 చేసాక 5,000 చేసాక సార్ 4,000 ఇచ్చింది। సార్ చంద్రబాబు సార్ 4,000 ఇచ్చిండేది। సార్ పేరు మొదలు పెట్టుకుని ఎవరైనా అడిగితే చంద్రబాబు అని చెప్పండి। పేరు చెప్పాలా ఇంకే నువ్వు? పెద్ద కొడుకు చంద్రబాబు అని చెప్పాలా? ఆయన ఇచ్చినానికే ఇప్పుడు మీ ఊర్లో కొళాయి సమస్య ఇంకా చాలా వేరే సమస్యలు ఉండవి। ఇప్పుడు 3-4 నెలల్లో నా పంచాయతీ ఎలక్షన్ వస్తాయి, మా సర్పంచ్ గెలిపియండి। ఏమైతే నువ్వు ఇంకా 10 ఏళ్ళు బతుకుండాలని కోరుకుంటాను, వచ్చి నీట్గా కొళాయి వేపిస్తాం। కొన్ని చోట్ల వస్తున్నాయి కదా, మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడి చేపిస్తాను, వస్తాను। టెక్నికల్ గా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా అట్లా లబ్ధి పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళకి లబ్ధి చేకూర్చండి అనేది ఒకటి। రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కాలువలు కానీ, ఇది నీటి సమస్య ఏమైనా ఉంటే
మాట్లాడి అక్కడ అధికారులతో తెలుసుకొని అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే నాకు పంపించండి, ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి సార్ చెప్తేనే మేము వచ్చినాం. మేము ఎలక్షన్కి ఓటుకు రాలేదమ్మా. మా చైర్మన్ గారు చెప్పేది కానీ ఏమంటే దాదాపు 25 సంవత్సరాలుగా ఈ ఊర్లో మాకు సర్పంచ్లే ఒక ఎంపీటీసీలే, అదే కాంగ్రెస్ వైసీపీనే గెలిపించుకుంటూ వచ్చినారు. ఇప్పటికైనా తల్లి ఇప్పటికైనా చెప్తున్నా అమ్మా నువ్వు ఆశా వర్కర్ చెప్తున్నా, ఇప్పటికైనా చెప్తున్నా ఆశా వర్కర్ కాబట్టి 10 మందిలో తిరుగుతావు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వంలో ఉండే సర్పంచ్ని గెలిపించండి అమ్మా. ఇప్పుడు ఈ నీళ్ళది ఇప్పుడు ఇంజనీర్ గారికి మాట్లాడినాము, నేను చైర్మన్ గారు మాట్లాడినాము. నీళ్ళది కానీ ఎస్టిమేషన్ వేయించేసి ఎంపీ ఫండ్లోనో మండల గ్రాంట్లోనో పెట్టించేసి, ఎందుకంటే మీ జేజెస్లో పోలేదట మీది 30% దానికి 5-10 లక్షలు అయితే మేము తెప్పించి ఈ పని కానీ చేపిస్తామమ్మా. రోడ్లు డ్రైన్లు కానీ కొద్దిగా టైం తీసుకొని ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీనాక్షి గారితో మాట్లాడి టైం తీసుకొని ఆ రోడ్లది డ్రైన్ది తర్వాత మాట్లాడతామమ్మా. ఇది మా లిమిట్లో ఉంది కాబట్టి నీళ్ళది ఇమీడియట్గా మమ్మల్ని కానీ మాట్లాడమని చెప్పినారు ఆఫీసర్ పైన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు. అందుకే మేము మాట్లాడినాము, దాన్ని స్పందించినారు. చైర్మన్ గారు నేను మాట్లాడినా స్పందించినారు. ఎస్టిమేషన్ వేసి ఒక 2-3 నెలల్లో నీళ్ళ సమస్య పరిష్కారం అవుతుందమ్మా. ఇప్పుడు అవుతుందని చెప్పము, ఒక 2-3 నెలలు అవుతుందమ్మా. 2-3 నెలలు 1 నెల ఎక్కువ కావచ్చమ్మా, తక్కువ కావచ్చు. రోడ్లు డ్రైన్ది టైం పడుతుందమ్మా, రోడ్లు డ్రైన్ టైం పడుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాం, పెద్ద ఆయన మీనాక్షి దృష్టి తీసుకుపోయి ఆ పనిగా చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి అన్నం వస్తే లేలేమ్మా చేస్తాం అన్న ఇట్లా రన్నా మరి అదే అర్థమంటే ఎవరు చోలాకేసుకోరు ఇంకా ఏం చేయాలి. రెడీ ఏం చదువుతున్నారు? ఒకసారి చెక్ చేస్తే ఓమ్మా మీరు సచివాలయంలో అడగలేదమ్మా? రెండు కప్పు కూడా వచ్చేదా మరి ఏదన్నా ఉంటుందన్నా సైకిల్ గుర్తా చెప్పాలా చెప్పాలా స్టేట్మెంట్ ఇస్తే